నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశభక్తి నినాదాలతో మార్మోగిన నిడదవోలు మంత్రి కార్యాలయం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని మంత్రి కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని చాటుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి జనసేన నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు రంగా రమేష్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చే విధంగా దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కోరారు. నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ మాజీ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్, నిడదవోలు పట్టణ జనసేన యువ నాయకులు డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి, పట్టణ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం జాతీయ స్ఫూర్తి, దేశభక్తి భావాలతో ఉత్సాహభరితంగా సాగింది. గాంధీ గారు కూడా వేసేసి భారత్ మాతా కీ 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 భారత్ మాతా మనకి కంటెంట్ కావాలి. సెల్యూట్ ఆర్డర్ సెల్యూట్ సెల్యూట్ ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్ తీసుకోండి, వీడియో తీసుకోండి. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నిడదవోలు పట్టణ ప్రజానికానికి, నియోజకవర్గ ప్రజానికానికి, రాష్ట్ర ప్రజానికానికి, దేశ ప్రజానికానికి అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన మంత్రులు దుర్గేష్ గారి తరపున, కూటమి తరపున కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలమే ఈరోజు మనం ఈ స్వతంత్రాన్ని మనం జరుపుకోవడానికి అవకాశం దొరికింది. అలాగే ఎన్నో వనరులు కూడా ఈరోజు మనం అందరూ కూడా సుఖశాంతులతోటి మనం అందరూ కూడా ఈ భారతదేశంలోని మనం అనుభవిస్తున్నాం. ముఖ్యంగా మిలిటరీ సిబ్బంది, మన వారియర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ రోజుకి కూడా చైనా బోర్డర్లో కానీ, ఇతర బోర్డర్లో కానీ వాళ్ళందరూ కూడా మనల్ని వెన్నంటే కాపాడుతూ మనం ఈరోజు ప్రతిదీ కూడా మనం ఎంతో సుఖశాంతులతో ఉన్నామంటే వారి యొక్క మనకి బోర్డర్లో మన ఇండియాని కాపాడటమే మనందరూ కూడా ధైర్యంగా ఈరోజు మనం ప్రతి పని కూడా చేసుకోగలుగుతున్నాం. వారికి కూడా ప్రత్యేకమైన స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ విషయంలో కూడా మన నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన దృష్టి సాధించి మన భిన్నత్వంలో ఏకత్వంగా ముందుకు తీసుకెళ్లాలన్న నైపుణ్యంతో
ఆయన మనందరినీ కూడా ఒకే తాటి మీద వన్ నేషన్ వన్ ఇండియా అని చెప్తూ మనందరినీ కూడా ఎదురు తీసుకెళ్ళడం కూడా చాలా గర్వించదగ్గ విషయం. అలాగే మన చంద్రబాబు గారి తరపున, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున కూడా మన దేశ ప్రజానికానికి అందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.